హలో ఫ్రెండ్స్. అసలు సిగ్మా మేల్ అంటే ఎందుకు అందరికీ అంత పిచ్చి? మిగతా మగవాళ్ళతో పోలిస్తే సిగ్మా మేలే ఎందుకు జనాల్ని అంత ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాడు? ఎందుకంటే సిగ్మా మేల్ చాలా రేర్ కాబట్టి. తన క్వాలిటీస్ కూడా చాలా హై స్టాండర్డ్లో ఉంటాయి. అయితే అసలు సిగ్మా మేల్ అనేవాడు ఎలా ఉంటాడు? ఎంత కష్టమైనా ఇచ్చిన మాట మీద నిలబడేవాడు. ఏదోలా బతికేద్దామని కాకుండా తను కోరుకున్న లైఫ్ కోసం పోరాడి కింద పడినా మళ్ళీ లేచి స్ట్రాంగ్గా నిలబడేవాడు. ఇంకా చెప్పాలంటే తనని ఎంతమంది ఎంత బలంగా వెనక్కి లాగుతున్నా తను అనుకున్నది అయ్యేదాకా కష్టపడి ఆ పనిని చేసి చూపించేవాడు సిగ్మా మేల్. అయితే అందరికీ ఇతనంటే ఎందుకంత ఇష్టం అంటే అతని గురించి ఇంకా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మనలో క్రియేట్ చేస్తాడు కాబట్టి. ఈ జనరేషన్ అమ్మాయిల్లో అయితే ఈ క్యూరియాసిటీ ఇంకా ఎక్కువ. అయితే మీరు అడగొచ్చు, మనం కూడా సిగ్మా మేల్ లాగా మారలేమా? అలా మారాలి అంటే ఏం చేయాలి అని. ముందు సిగ్మా మేల్లో ఉండే క్వాలిటీస్ ఏంటో తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో ఒక్క క్వాలిటీ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. క్వాలిటీ నెంబర్ 1, దే ఆర్ కంఫర్టబుల్ బీయింగ్ ఎలోన్. సిగ్మా మేల్ అనేవాడికి బాగా తెలుసు తను ఒంటరిగా ఉంటే ఏమేమి సాధించగలను అని. అందుకే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. దానివల్ల అతని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఒక మిస్టీరియస్ పర్సన్లా అనిపిస్తాడు. అంతెందుకు మన స్కూల్లోనో కాలేజ్లోనో ఒంటరిగా ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకునే ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. వాడు గుంపులో గోవిందాన్ని కాకుండా ఒక్కడే ఉంటూ తన పని మీద ఫోకస్ చేయడానికి ఇష్టపడతాడు. అందుకే అతనికి సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక రకంగా వాళ్ళు వాళ్ళలా ఉంటూ ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెంబర్ 2, దే ఆర్ సైలెంట్. సిగ్మా మేల్ ఎప్పుడూ సైలెంట్గానే ఉంటాడు. ఒంటరిగా అయినా ఒక గ్రూప్లో ఉన్నా అలా సైలెంట్గా ఉండి ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, జనాలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరీ అవసరం అనిపిస్తే తప్ప అస్సలు మాట్లాడరు. కానీ సెల్ఫ్ టాక్ మాత్రం చాలా ఎక్కువ చేస్తారు. ఒక ఎక్స్ట్రోవర్ట్ తన లవర్తో మాట్లాడేదానికన్నా ఒక సిగ్మా మేల్ తనలో తాను మాట్లాడేది చాలా ఎక్కువ. నెంబర్ 3, దే ఆర్ ఇండిపెండెంట్. సిగ్మా మేల్ ఎవరో వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అస్సలు కోరుకోరు. వాళ్ళ అవసరానికి తగ్గట్టు వాళ్ళే అన్నీ నేర్చుకొని ఎవరి మీద డిపెండ్ కాకుండా ఎంత కష్టమైనా తన పని తానే చేసుకుంటాడు. మరీ ముఖ్యంగా నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అనే మాటలు వినడానికి అస్సలు ఇష్టపడ్డు. ఆ పని నిజంగా అవసరం అనిపిస్తే ఎంత బాగా చేయగలనో చేసి చూపిస్తాడు. నెంబర్ 4, దే ఆర్ మిస్టీరియస్. ముందే చెప్పుకున్నాం కదా సిగ్మా మేల్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడు అని. అందుకే వాళ్ళ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. చూసే వాళ్ళకి ఆ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఎంత ట్రై చేసినా వాళ్ళొక పట్టాన అర్థమే కారు. అందుకే వాళ్ళు చాలా మిస్టీరియస్. వీళ్ళు దేన్ని అంత బ్లైండ్గా ఫాలో అయిపోరు. చాలా కేర్ఫుల్గా విషయాలను అర్థం చేసుకొని ఒక డిఫరెంట్ పాత్లో నడుస్తారు. నెంబర్ 5, దే ఆర్ అడాప్టబుల్. సిగ్మా మేల్ ఎక్కడికి వెళ్ళినా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని, సిచ్యువేషన్స్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఏదైనా ప్రాబ్లం రైజ్ అయితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలా అని పాజిటివ్గా ఆలోచిస్తారు, కానీ దాని నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనే ఆలోచన అస్సలు ఉండదు. అందుకే వాళ్ళ థాట్స్ అండ్ మైండ్ సెట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఎలాంటి ప్లేస్లో అయినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఈజీగా సెట్ అయిపోతారు. నెంబర్ 6, మైండింగ్ దేర్ ఓన్ బిజినెస్. సిగ్మా మేల్ మిగతా వాళ్ళ ఒపీనియన్స్ని ఎక్కువగా పట్టించుకోరు. వాళ్ళ గురించి వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది అన్న దాని మీదనే ఫోకస్ ఎక్కువ. నా తలరాత నేనే రాసుకుంటా, డెస్టినీకి ఎదురెళ్ళి అయినా సరే అనుకున్నది సాధిస్తా అనే టైప్ ఫీల్. అందుకే వీళ్ళ లైఫ్ మోస్ట్లీ వాళ్ళ ఓన్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో గైస్, ఈ వీడియో ద్వారా సిగ్మా మేల్ అంటే ఎలా ఉంటారో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మనం డిస్కస్ చేసిన 6 క్వాలిటీస్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.